ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది. నేటితో శ్రీధర్ కస్టడీ ముగియనుండటంతో ఏసీబీ అధికారులు కీలక ప్రశ్నలు సంధించనున్నారు. కోర్టు అనుమతితో శ్రీధర్ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. నిన్న 4వ రోజు కస్టడీలో భాగంగా నిందితుడిని అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్యాంకు లాకర్లు తెరిపించారు. లాకర్లలో 25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, పలు కీలక ఆస్తుల పత్రాలు గుర్తించినట్లు తెలిసింది. 5 రోజుల కస్టడీ విచారణలో ఆయన నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా అక్రమాస్తుల లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో కస్టడీ రిపోర్ట్ దాఖలు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీల పనులు పర్యవేక్షించిన సమయంలోనే శ్రీధర్ ఇంత భారీ మొత్తంలో అక్రమార్జనకు పాల్పడినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. గత 4 రోజుల దర్యాప్తులో భాగంగా ఆయనకు బినామీలుగా వ్యవహరించిన వారి వివరాలు కూడా సేకరించారు. అలాగే సోదాల సమయంలో శ్రీధర్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు నోటీసులిచ్చి విచారించనున్నారు. ఈ క్రమంలో కోర్టు అనుమతి తీసుకుని బినామీ ఆస్తులను అటాచ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా అయితే బయటపడుతోంది. మరి అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కి తరలించి మరి కస్టోడియల్ ఇంట్రాగేషన్ లో భాగంగా 3వ రోజు విచారిస్తోంది నూనె శ్రీధర్ దగ్గర నుంచి దాదాపు అనేక అంశాలని సంబంధించి కూడా విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో అనుమతి తీసుకున్న అనంతరం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో అయితే నూనె శ్రీధర్ కి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే బినామీ ఆస్తులు, అలాగే లాకర్ లో ఉన్నటువంటి బంగారు, నగదు, పత్రాలు ఏవేవైతే ఉన్నాయో బినామీల పేర్ల మీద ఉన్నటువంటి వాటి మీద కూడా చూసి లాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మొత్తం కూడా వెలికి తీస్తున్నట్టుగా అతని నుంచి మొత్తం సమాచారాన్ని కూడా రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం నూనె శ్రీధర్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా రికార్డు చేస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డులో భాగంగా మొత్తం ఏదైతే విధుల్లో ఉన్న సమయంలో అతనికి ఉన్నటువంటి ఆస్తుల చిట్టా, అలాగే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు, అలాగే నా బంధువులు ఇతరుల మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా మొత్తాన్ని కూడా వెలికి తీస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం నూనె శ్రీధర్ ని 4వ రోజు విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.